నా పేరు పూజారి శ్రవంతి. ఓకే. ఏ ఊర్లో ఉంటారు? గండి చెరువు. ఏం చేస్తుంటారు అసలు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే. సన్నబియ్యం వస్తున్నాయా మీకు? వస్తున్నాయి. ఎలా ఉన్నాయి అవి? బాగున్నాయి. అవే తింటున్నారా? తింటున్నాం. అవే తింటున్నారు. ముందు ముందు అవి తినకపోయేది, అవి చాలా దొడ్డుగా ఉండే, తినాలనిపించక ఇవి తింటున్నాం. ముందు కొనేవాళ్ళ ప్యాకెట్ బియ్యం ప్యాకెట్ కొనేవాళ్ళు. కొనేవాళ్ళు. ఓకే. ఫ్రీ కరెంట్ వస్తుందా? వస్తుంది. ఎంత కరెంట్ బిల్ కడుతుండే ముందు? ముందు 500 550 అట్లా. ఇప్పుడు ఇప్పుడు లేదు, జీరో. కట్టట్లేదు. ఓకే. ఎలా అనిపిస్తుంది? ఏం కట్టట్లేదు. అవి ఆ 500 ఇంకా దేనికో యూజ్ అవుతున్నాయి, చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఓకే. సబ్సిడీ గ్యాస్ వస్తుందా? వస్తుంది. ఓకే. 500 పడుతుంది అయితే పడుతున్నాయి. ఓకే. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందా? అయింది. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, ఇల్లు చాలా హ్యాపీగా ఉంది. ఇంతకుముందుకు వర్షాకాలంలో వర్షం వస్తుందంటే చాలా భయం వేసేది. ఇప్పుడు అమ్మ మేము కూడా స్లాబ్ వేసుకొని కట్టుకుంటున్నాం కదా, చాలా హ్యాపీగా ఉంది. చేస్తున్నారా? కట్టించేస్తాం. ఎంత బిల్లు జనరేట్ అయిందా? ఒక 1 lakh వచ్చింది. ఇప్పుడు గోడలు అయినాయి, ఫోటో తీసుకున్నారు, వస్తాయి. ఓకే. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారికి? చాలా హ్యాపీగా ఉంది. సార్ని ఒకసారి కలిసి ఏమంటారు, థ్యాంక్స్ చెప్తుంటారా? ఓకే. ఓకే. ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు? అయ్యో. ఓకే. ఓకే. మీ కళ నెరవేరుతుందన్నంత ఫీలింగా? ఓకే. ఆనంద పాష్పాలు అనుకుందాం. అంటే మేము ఇల్లు కడతామో లేదో అనుకున్నాము. ఈ సిచ్యువేషన్స్కి పిల్లల చదువులకు అవే అసలు వచ్చినట్టు అవే ఇల్లు కడతామా లేదు, ఇట్లనే పెంకుటింట్లో ఉంటామేమో అనిపించింది. ఓకే. ఓకే. ఏం ఫీల్ అవ్వద్దు, మీకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ప్రాబ్లమే లేదు. ఓకేనా? ఓకే. రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? సార్ మళ్ళీ సారే రావాలని చెప్తాం. మళ్ళీ సారే కావాలా? ఇంకెవరొద్దా? అంటే సాయం చేసిన వాళ్ళు మళ్ళీ రావాలనిపిస్తుంది కదా. ఇప్పుడు బస్సులు కూడా చాలా, ఇంట్లోకి 2 ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి ఎంత బెనిఫిట్ వస్తుంది, చాలా వాళ్ళకి యూజ్ అవుతుంది. బస్సు వల్ల పిల్లలు కొంతమంది ఛార్జీలు కట్టుకోలేకుండా ఇంట్లో కూడా ఉండిపోయారు. గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని కూడా అది బస్ ఛార్జీలు లేక ఇంట్లో ఉండిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందులో నేను కూడా ఒకదాన్ని. చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీ. బస్ గురించి చాలా బాగా చెప్తారు. ఓకే. మరి కేసీఆర్ గురించి ఏం చెప్తారు? కేసీఆర్ కూడా ఆయన నుంచి మాకైతే ఏం రాలేదు, ఏం మేము